నమస్కారం. ఇప్పుడు మనం 2026 సంవత్సరం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం క్యాలెండర్లో మరో సంవత్సరం కాదు. ఇది ఒక కీలకమైన మలుపు, ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రపంచ రాజకీయాల్లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. మరోవైపు మన భారతదేశం కూడా కొన్ని కీలకమైన సవాళ్లను ఎదుర్కోబోతోంది. మరి ఈ గ్లోబల్ టెన్షన్స్, మన దేశంలోని పరిస్థితులు, ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? అదే మనం ఈరోజు విశ్లేషణలో లోతుగా చూడబోయేది. ఈ మాటలు రాబోయే కాలం ఎంత సంక్లిష్టంగా ఉండబోతోందో మనకి సూచిస్తున్నాయి. అయితే మొదట మనం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే ఆ అనిశ్చితికి మూలం అక్కడే ఉంది. సరే, మొదటి భాగం ప్రపంచ పోటీ. 2026 వైపు వెళ్తున్న ఈ సమయంలో ప్రపంచం మొత్తము ఒక రకమైన ఉద్రిక్తత వాతావరణంలో ఉంది. అసలు ఈ అంతర్జాతీయ పరిస్థితి ఎందుకింత గందరగోళంగా మారిందో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే పెద్ద దేశాల మధ్య గొడవలు అప్పుడప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద జరిగేవి. కాని ఇప్పుడు అలా కాదు. అమెరికా, చైనా, రష్యా, యూరప్ వీటి మధ్య పోటీ అనేది ఒక నిరంతర ప్రక్రియగా మారింది. అంటే ఇది ఒక పర్మనెంట్ టెన్షన్ అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కొత్త రియాలిటీ. మరి రాజకీయ అస్థిరత వెనుక ఉన్న కారణాలేంటి? ముఖ్యంగా ఆర్థికపరమైన కారణాలు చాలా ఉన్నాయి. ఒకవైపు పాశ్చాత్య దేశాల ఎకనామిక్ మోడల్సు నెమ్మదిస్తున్నాయి. మరోవైపు మన భారతదేశంలాంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా ఎదుగుతున్నాయి. అధికార కేంద్రం మారుతున్న ఈ సమయంలో సహజంగానే ప్రపంచవ్యాప్తంగా అస్థిరత పెరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో నిపుణులు వేటిని పెద్ద రిస్క్స్గా చూస్తున్నారు? ఈ లిస్ట్లో టాప్లో ఉన్నవి ఆర్థికపరమైన యుద్ధాలు. అంటే దేశాలు ఎకానమీని ఒక ఆయుధంగా వాడటం, అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏం జరుగుతుందోనన్న అనిశ్చితి, ఆందోళన కూడా బాగా పెరుగుతోంది. పర్యావరణ సమస్యలున్నప్పటికీ ప్రస్తుతానికి అందరి దృష్టి వీటిపైనే ఉంది. ఈ నంబర్లు చూస్తే మనకు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది. సర్వే చేసిన ఎక్స్పర్ట్స్లో సగానికి సగం మంది, అంటే 50% మంది రాబోయే కాలం చాలా అల్లకల్లోలంగా, ఒక రకంగా చెప్పాలంటే తుఫాన్లా ఉంటుందని అంటున్నారు. మరో 49% అస్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక ప్రశాంతంగా ఉంటుందని చెప్పిన వాళ్లు కేవలం 1%, అంటే దాదాపు ఎవ్వరూ లేరన్నమాట. సో ఇది రాబోయే సవాళ్లకి ఒక పెద్ద వార్నింగ్ లాంటిది. సరే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. భారతదేశ రాజకీయాలు. ప్రపంచవ్యాప్తంగా ఇంత గందరగోళం ఉన్నప్పుడు దాని ప్రభావం మన దేశంపై ఎలా ఉండబోతోంది? ఎందుకంటే 2026 భారతదేశానికి కూడా ఒక అగ్నిపరీక్ష లాంటిది. మన దేశం ఒక కీలకమైన కూడలిలో నిలబడనుంది. ఒక్కసారి 2026 పొలిటికల్ క్యాలెండర్ చూద్దాం. బెంగాల్, తమిళనాడు లాంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. ఆ తర్వాత జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ సీట్లను మళ్లీ కేటాయించే డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చ జరగనుంది. అలాగే ఒకే దేశం ఒకే ఎన్నిక లాంటి పెద్ద సంస్కరణల గురించి కూడా చర్చలు జరుగుతాయి. వీటిలో ప్రతీదీ చాలా పెద్ద విషయం. అవన్నీ ఒకే సంవత్సరంలో రావడమనేది రాజకీయంగా చాలా ఒత్తిడిని సృష్టిస్తుంది. కేవలం ఈ క్యాలెండర్ ఈవెంట్స్ మాత్రమే కాదు, రాజకీయ పార్టీల లోపల కూడా చాలా జరుగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలలో నాయకత్వ మార్పులు జరిగే అవకాశముంది. రాజ్యాంగ సవరణల మీద పెద్ద ఎత్తున చర్చలు జరగవచ్చు. అలాగే కొన్ని కీలకమైన ఆర్థిక సంస్కరణలు కూడా టేబుల్ మీద ఉన్నాయి. ఇవన్నీ కలిసి రాజకీయ వాతావరణాన్ని మరింత సంక్లిష్టంగా మార్చేస్తాయి. ఇక మూడో భాగం అంతర్గత భద్రత. సాధారణంగా రాజకీయ అస్థిరత పెరిగినప్పుడు భద్రతాపరమైన సవాళ్లు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం భారతదేశం కూడా సరిగ్గా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. కొత్త రకమైన అంతర్గత సవాళ్లను ఎదుర్కోవలసొస్తోంది. ఈ భద్రతాపరమైన సవాళ్లు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకవైపు పట్టణాల్లో సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్స్ లాంటి హైటెక్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాలు, సరిహద్దుల్లో స్మగ్లింగ్, తీవ్రవాద కార్యకలాపాలు లాంటి పాత సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డేటా చూస్తే మనకొక విషయం స్పష్టంగా తెలుస్తుంది. సైబర్, ఆర్థిక నేరాలు అన్నింటికన్నా వేగంగా పెరుగుతున్నాయి. దీని అర్థమేంటంటే మన పోలీస్, ఇతర చట్ట అమలు సంస్థలు ఈ కొత్త టెక్నాలజీ ఆధారిత నేరాలను ఎదుర్కోవడానికి తమ స్కిల్స్ను, టూల్స్ను వెంటనే అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరముంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి పరిష్కారం కోసం ఒక స్పష్టమైన 3 దశల ప్లాన్ గురించి చర్చ జరుగుతోంది. మొదటిది పోలీసింగ్ను ఆధునీకరించడం. రెండవది ఫరెన్సిక్ ల్యాబ్స్ లాంటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. మూడవది కోర్టుల్లో కేసుల విచారణను వేగవంతం చేసి త్వరగా న్యాయం జరిగేలా చూడటం. ఇక చివరి భాగం
ముగింపు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒత్తిళ్లు, మన దేశంలోని సవాళ్లు ఇవన్నీ చూసిన తర్వాత 2026 అనే ఈ కీలక మలుపు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? అసలు ఈ పరిస్థితుల్లో స్థిరత్వాన్ని ఎలా సాధించాలి? ఇక్కడే ఉంది అసలు విషయం. స్థిరత్వం అనేది ఎవరో ఇచ్చేది కాదు, దాన్ని మనమే సంపాదించుకోవాలి. ఎలా? ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే శక్తి, అంటే రెసిలియన్స్ ద్వారా, అవసరమైన సంస్కరణలు చేయడం ద్వారా, ఇంకా దూరదృష్టితో ప్రణాళికలు వేసుకోవడం ద్వారా. ఇలా చేస్తేనే ఈ గందరగోళ సమయాన్ని మనం తాటగలం. చివరిగా ఈ ప్రశ్న మన ముందు మిగిలి ఉంది. ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తున్న ఈ సమయంలో మన భవిష్యత్తును ఏ నిర్ణయాలు నిర్దేశించబోతున్నాయి? 2026లో మనం తీసుకునే నిర్ణయాలు కేవలం ఆ సంవత్సరానికే పరిమితం కావు. అవి రాబోయే దశాబ్దాల పాటు భారతదేశం యొక్క గమనాన్ని, ఇంకా చెప్పాలంటే ప్రపంచ గమనాన్ని కూడా నిర్దేశిస్తాయి.